నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కలిగించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పేదల ఆహార భద్రతకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం రీసైక్లింగ్ ద్వారా అక్రమ మార్గాలకు తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కాకినాడ 25వ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పథకాల కరపత్రాల పంపిణీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నెరవేర్పు దిశగా పాలన సాగుతోందన్న బీజేపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సమాజంలో జరిగే వ్యాపార లావాదేవీల ద్వారా ఎంతో మంది అమాయక ప్రజలు మోసపోతున్నారని, అటువంటి వారికి వెన్నుదండుగా నిలిచేదే కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ అని ఆ సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే అన్నారు. కాకినాడ స్థానిక ఓం ఫౌండేషన్ కార్యాలయం నందు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా కాకినాడలో మొట్టమొదటిసారిగా కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగిందని, దీనికి కాకినాడ ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మందపాటి ఉదయ్ భాస్కర్ రాజును, జిల్లా అధ్యక్షులుగాను, ఉపాధ్యక్షులుగా రామ్ మంతెనను, జిల్లా సెక్రటరీగా భూపతిరాజు అనంతవర్మను, జిల్లా జాయింట్ సెక్రటరీగా దిండి రవికుమార్లను నియమించడం జరిగిందని, వీరి సారథ్యంలో జిల్లాలో కన్స్యూమర్ రైట్స్ సేవలు విస్తృతపరిచి మోసపోతున్న ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేలా పోరాడాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవరత్నం, డి చంద్రశేఖర్, బిఎస్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గారు అందరికీ తెలిసిన మీరందరికీ కాకినాడ డిస్ట్రిక్ట్ ఆయన ఆధ్వర్యంలో మొత్తం కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వికాస్ పాండే. నేను కన్స్యూమర్ రైట్ కౌన్సిల్కి నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు కాకినాడలో ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉదయ్ భాస్కర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి కాకినాడ డిస్ట్రిక్ట్కి ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక 2 మెంబర్స్కి అండ్ రవికుమార్ గారికి స్టేట్ కమిటీలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఎలక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో కాకినాడ మంచి టీం డెవలప్ అవుతుంది అండ్ ఇండియాలో ఒక నెంబర్ 1 డిస్ట్రిక్ట్గా వర్క్ చేస్తారు. ఈ నమ్మకంతో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్తో కూడా వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది. అండ్ ఐ బిలీవ్ కి ఇప్పటి నుంచి కాకినాడకి ఒక మంచి అవేర్నెస్ ఈ టీం వాళ్ళ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 100% నేషనల్ లెవెల్లో వీ విల్ సపోర్ట్ దెమ్. సంస్థ పెట్టుకోవడం చాలా ఈజీ. మేబీ కాకినాడలో 5-6 మీకు దొరకవచ్చు వేరే నేమ్స్తో. బట్ వాళ్ళతో ఒక్కటే క్వశ్చన్ చేయాలి, ఎన్ని స్టేట్స్లో మీరు ఉన్నారు, మీ కార్యక్రమం చేసింది గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుందా లేదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని కార్యక్రమం మీరు చేశారు, ఎన్ని కేసెస్ మీరు ఫైల్ చేసి ప్రజాకి ఉపయోగపడరు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సంస్థకి ఏముంది, ఈరోజు 5 మెంబర్స్ కలిసి ఒక సంస్థ పెట్టుకుంటాను, బట్ ఎన్ని రోజు వరకు దానికి మెకానిజం ఉండాలి. ఈరోజు ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో మాకు లీగల్ ప్యానెల్స్ ఉన్నాయి. లీగల్ ప్యానెల్ లేదైతే మీ కేసు ఫైల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇప్పుడు కొన్ని చోట 10 రూపీస్ 15 రూపీస్ కోసం కూడా కేసు ఫైల్ చేసి మాకు కేసు గెలడం జరిగింది. ఆ 10 రూపీస్ కోసం మీరు అడ్వకేట్కి వెళ్ళి 10,000 ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు పోతే పోయింది అండి, 10 రూపాయలే కదా. బట్ ఆ 10 రూపాయల కోసం కూడా మనం కేసు ఫైల్ చేస్తున్నాను అండ్ న్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ప్రాపర్ మెకానిజం. మాకు అడ్వకేట్ దగ్గర వెళ్ళి వాళ్ళకి 10,000 రూపీస్ వకాలత్నామాతో ఇవ్వడం అవసరం లేదు. బికాస్ వీ హ్యావ్ కంప్లీట్ టీమ్. వాళ్ళకి శాలరీ రూపంలో ఎవ్రీ మంత్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కేసు గురించి వాళ్ళు కోర్టు చుట్టూ తిరగడం కానీ ఉండదు. జస్ట్ ఎవరైనా కేసు ఫైల్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తారంటే వాళ్ళతో రిటర్న్ కంప్లైంట్ విత్ రిలివెంట్ డాక్యుమెంట్ తీసుకొని ఫస్ట్ వీ విల్ వెరిఫై చేసి మన లెవెల్లో ఓకే ఇది కరెక్ట్ కేసు అండి. ఎందుకంటే 10లో ఒక 1 or 2 కేసు ఫాల్స్ కూడా ఉంటుంది.
సో నిజంగా ఇది జరిగింది, ఈ ప్రాబ్లం కన్సూమర్కి ఇందులో న్యాయం చేయాలి అయితే మన తరపు నుంచి మనం వెరిఫై చేసి అప్పుడు మన లీగల్ నోటీస్ పంపిస్తాను. అప్పుడు కూడా సాల్వ్ అవ్వలేకపోతే దాన్ని మనే కోర్టులో ఫైల్ చేస్తాను. వినియోగదారికి ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. వాళ్ళు కోర్ట్ ఫీజు కానీ లాయర్ ఫీజు కానీ ఏం పే చేయ అవసరం లేదు. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్కి నాకు కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పాండే గారు. సో డాక్టర్ వికాస్ పాండే గారు లీడర్షిప్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వీటి మీద వినియోగదారుల హక్కుల గురించి ప్రచారం చేసుకుంటా మా కమిటీని కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకుంటా సర్వీసెస్ అందరినీ జిల్లా మొత్తం కూడా వ్యాప్తి చేసి అందరికీ కూడా సర్వీస్ చేస్తామని చెప్పేసి మనం కాకినాడ సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన శ్రేయస్ ఎక్స్పో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ, యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు చెందిన శారీస్ను కాకినాడ నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చిన శ్రేయస్ సంస్థను అభినందించారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో చేస్తున్న అమ్మకాలను, ఆషాఢం డిస్కౌంట్ ఆఫర్లను కాకినాడ మహిళా మనులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రేయస్ సంస్థ ప్రతినిధులు, పలువురు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఫోటో చూడండి సార్. సార్ రెడీ సార్, స్మైల్. ఓకే. స్వాతి గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన కాకినాడ నగరంలో శ్రేయస్ గ్రూప్ వారి చేత శ్రేయస్ ఎక్స్పో ద్వారా వీళ్ళు ఇక్కడ శారీస్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాకినాడ సిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొండబాబు గారు, అబ్బాయిన నేను, అలాగే బాబ్జీ గారు ఈరోజు ఎక్స్పోను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కేవలం షోరూమ్స్లో దొరికే విధంగా కాకుండా నార్త్, సౌత్ అన్ని రీజన్స్ సంబంధించిన శారీస్ ఇక్కడ తక్కువ ధరలకు దొరకడం జరుగుతుంది. అందువిధంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ శ్రేయస్ గ్రూప్ వాళ్ళకి మేము కంగ్రాచులేట్ చేద్దాం అనుకుంటున్నాము కాకినాడ వచ్చి ఇలాంటి ఎక్స్పో పెట్టినందుకు. ఇక ముందు ఇలాంటి ఎక్స్పోస్ కూడా మా కాకినాడలో కండక్ట్ చేయాలని, అలాగే మా కాకినాడ ప్రజలకు ఇంకొంచెం చేరువ అవ్వాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడలో ఈ ఎక్స్పో స్టార్ట్ చేయడం చాలా ఆనందించదగిన విషయం. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజలకి తక్కువ రేటుకి అందుబాటులో ఉండేలాగా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఈ అవకాశం 5 రోజులు మన కాకినాడకి ఇచ్చారు. కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా అందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే 5 రోజులు వచ్చి మీకు నచ్చినటువంటి ధరలో ఉన్నటువంటి శారీస్ని సెలెక్ట్ చేసుకుని వారికి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతాం. పేదల ఆహార భద్రతకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం రీసైక్లింగ్ ద్వారా అక్రమ మార్గాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా, తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సంఘి తెలిపారు.
కాకినాడ కలెక్టరేట్ వివేకానంద పీజీఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ గురించి అందిన సమాచారాల ఆధారంగా గడిచిన 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా 119 రైస్ మిల్లులు 76 పెద్ద గోడౌన్లను జాయింట్ కలెక్టర్ పౌర సరఫరాల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి మిల్లుకు సంబంధించిన బియ్యం నిల్వలు సీఎంఆర్ డేటాలను తనిఖీ చేసి అనుమానిత అక్రమ నిల్వల శాంపిళ్లను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపామని తెలిపారు. మొత్తం 215 కోట్ల రూపాయలు విలువైన 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని, ఇందులో 12,184 మెట్రిక్ టన్నుల బియ్యం ల్యాబ్ పరీక్షలో రీసైకిల్ బియ్యంగా నిర్ధారణ అయిందని, మరో 11,000 టన్నుల బియ్యం నిల్వలకు సంబంధించి పరీక్షా నివేదికలు రావాల్సి ఉందన్నారు. నిల్వల తనిఖీతో పాటు ప్రజా పంపిణీ బియ్యం పౌష్టికతను పెంపొందించేందుకు కలుపుతున్న కెర్నల్స్ వల్ల రీసైక్లింగ్ బియ్యాన్ని పరీక్షల్లో సులువుగా గుర్తించవచ్చునని ఆయన పేర్కొన్నారు. నిర్ధారణ జరిగిన అక్రమ బియ్యం నిల్వలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని, అలాగే పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు గొలుసుకట్టు వ్యవస్థలో బియ్యం కొనుగోలుదారుల నుండి ఎగుమతిదారుల వరకు పాత్రధారులందరినీ గుర్తించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ అక్రమ కార్యకలాపాల నిరోధానికి పోర్ట్, కస్టమ్స్, పోలీస్, పౌర సరఫరాల తదితర 8 శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్ఓ ఎంవి ప్రసాద్, డిఎం సివిల్ సప్లైస్ బాల సరస్వతి, సమాచార శాఖ డీడీ డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 15 రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. మన హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ శ్రీ నాదన్ మనోహర్ గారు అలాంగ్ విత్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీరపాండ్యన్ సార్ ఐఏఎస్ అండ్ జేసీ గారు, తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ డిఎస్ఓ అండ్ డిఎం అందరి ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకొని పోలీసు వారి సహకారంతో 15 రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం, దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పౌర సరఫరా వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్లో ఏదైనా గోడౌన్స్లో స్టాక్ ఉందా లేదో చూసుకోవటం. ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూస్లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్సో. సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్లో మన ఇన్స్పెక్షన్ వెళ్ళటం, ఎంతో కొంత అక్కడ దొరకడం, కొన్ని చోట్ల దొరకలేదు, కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా మనం వీ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా లాస్ట్ 10 రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటి, అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు వాట్ డిడ్ వీ ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికీ క్లియర్గా ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సేయింగ్ ఆల్మోస్ట్ 119 మిల్స్, ఆల్మోస్ట్ 70 దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో, అంటే కాకినాడ కొత్త జిల్లాలో. ఈ 119 మిల్స్లో మోరలెస్ అన్ని రా రైస్, అంటే ఎక్సెప్ట్ 17-18 తప్పితే రెస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్, మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఎవ్రీ మిల్కి సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ, వాళ్ళకు ఉన్న స్టాక్స్ కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితిలో, అది సిబ్బంది కొరత అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. సో చేయలేని పరిస్థితిలో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అండ్ కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్ అంటే దాదాపు 1000 టన్నులు 15,000 టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి గోడౌన్స్ని తర్వాత ఈచ్ మిల్ని నిశ్చితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకు లాస్ట్ 10 రోజులు. అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫస్ట్న వచ్చింది సార్ 27th. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 15 days నా. సో 27th వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్లో 3-4 ఎక్స్పోర్టర్స్ ఉండి ఆల్మోస్ట్ ఒక 10-15 కంపార్ట్మెంట్స్ ఉంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్ళాల్సిందే. ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక 4 sites 5 sites వాటిలో శాంపిల్స్ తీసుకోవాలి. శాంపిల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్కి పంపించాలి. బికాజ్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా, అంటే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. సో రేట్ చేసిన ప్రతి గోడౌన్లో అలా సైంటిఫిక్గా అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవటం, వాటిని ల్యాబ్కి పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారిగా వాళ్ళకి 6A నోటీసెస్ ఇచ్చి మనం నిన్న హియరింగ్ పిలిపించడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్న ఐ థింక్ 9 చేసాం అనుకుంటా. 9 కేసెస్ నిన్న పిలిచాం, ఇంకొక 3 ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో
ఈ 15 రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్కి నిన్న వాళ్ళ వైపు నుంచి అంటే అటువైపు నుంచి అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ మిల్లర్స్ వైపు నుంచి కానీ ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళలో. మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎంటైర్ ఆపరేషన్ మనం ఇప్పటితో ఆపం. సో ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ చైన్. ఈరోజు గోడౌన్లో దొరికినంత మాత్రాన ఓన్లీ గోడౌన్ అతనిది తప్పని తెలియట్లేదు. గోడౌన్కి అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియేటర్స్ మధ్యలో ఉన్నారు. సో ఈ మొత్తం ఛానల్ని కనుక్కునే పనిలో ఉన్నాం. దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం వీఆర్ ఫైలింగ్ కేసెస్ ఆల్సో. ఆల్రెడీ ఒక 2 కేసెస్ ఫైల్ చేశాము. విల్ కంటిన్యూ ఫైలింగ్ సచ్ కేసెస్ ఆన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్లో, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్లో. ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా గవర్నమెంట్ వారికి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ 6 హియరింగ్స్ మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది. దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసుని ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ప్యారలల్గా ఎక్కడెక్కడైతే మనకి ప్రైమా ఫేస్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి లేకపోతే ఇల్లీగల్ వెహికల్స్ అక్కడ క్రిమినల్ కేసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే ఇది 15 రోజులతో ఆగేది కాదు. సో ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో దట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్గా అయినా సరే ఎవ్రీ డే ఇంక నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది. అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని, డిపార్ట్మెంట్లోనే రకరకాల అదర్ పనిలో ఉన్న ఎంప్లాయీస్ని కూడా దీనికి వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్స్ చేయడం. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల అన్నవరం సత్యవతీదేవి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పాల్గొని ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోనే అన్నవరం సత్యదేవి గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉమెన్స్ కాలేజీలో సీటు కోసం డిమాండ్ అధికంగా పెరిగిపోవడంతో క్లాస్ రూమ్లు లేకపోవడం వలన సీట్లు సర్దుబాటు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలతో కళాశాలలకు నూతనంగా 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అయితే అధికారం కోల్పోవడంతో బిల్డింగ్ పనులు ప్రారంభించలేకపోయామని, తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ కళాశాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి అనంతలక్ష్మి, టీడీపీ నాయకులు గంటి కుస్మహరి, సాయినాథ్, చంటి, మౌలి, ప్రవీణ్, సప్తగిరి, చొక్కాగిరి, కోనాడ ప్రకాశ్రావు, ఏ సత్యానందరావు, కెఎస్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ నాగేశ్వరరావు, బడే కృష్ణ, ఎం సువర్చల, ఎం వసంత, ప్రమీల రాణి తదితరులు పాల్గొన్నారు. కూడా ఎప్పుడూ లేని విధంగా మీ అందరికీ కూడా నోట్బుక్స్ వచ్చినాయి. ఈ విషయం తెలియజేయడానికి అదొక చాలా సంతోషంగా ఉంది నాకు. కార్యక్రమం చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఒక్కటొక్కటిగా మీ అందరికీ కూడా లబ్ధి పొందేలాగా మీ తల్లిదండ్రులకు కష్టం కలగని విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తున్నందుకు మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మీ అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకొచ్చిన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కాకినాడ స్మార్ట్ సిటీ సభ్యులు వారికి, తర్వాత 17 వార్డు ఇన్ఛార్జ్ గిరి గారికి, మరియు ఇతర టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, మళ్ళీ కౌన్సిలర్స్ అందరికీ కూడా వెల్కమ్ పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం. సునందా తేజస్విని, బి కుసుమ, కె రత్న, బి మహాలక్ష్మి, బైపీసీ,
నెక్స్ట్ రమ్య బైపీసీ టాపర్. ఈ అమ్మాయి బైపీసీ టాపర్. రగ్బీ నేషనల్స్ పూణేలో ఆడి వచ్చిన ఈ అమ్మాయిని కూడా నాకు విషయం తెలియదు సార్. ఇది ఆశీస్సులు ఇవ్వండి సార్. వెయిట్ లిఫ్టింగ్ లో దుర్గా హేమలత. మేడం ఇంకెళ్ళి సార్. పేదరికం చదువులకి బాగా అభివృద్ధికి అది ఆటంకం కాదని. ఓకే, చాలా సంతోషంగా ఉంది ఈ రోజున నాకు. ఎందుకంటే గతంలో మన ఎమ్మెల్యేగా పనిచేసాం, మధ్యలో లేవు, మళ్ళీ ఇప్పుడు వచ్చాం అధికారంలోకి. ఆ రోజు మన కట్టిన బిల్డింగ్ దగ్గర ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. మళ్ళీ చూడడానికి మేము అందరిని చూస్తుంటే ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఇప్పుడే వస్తూ మాట్లాడాను మేడంతో. అది మాట్లాడితే చాలా రిపేర్లు ఉన్నాయండి, ఇంకా రూమ్స్ కావాలని కూడా అడిగారు. ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ననే నేను పిఆర్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. రెండో కార్యక్రమం ఇది, మీ దగ్గరికి వచ్చాం. మీరందరూ కూడా ఎస్టిమేషన్స్ ఏమైనా తయారు చేసి ఉంటే మనకేమైతే రికవరీ ఏదవుతుందో మీరు అందరూ కూడా తయారు చేయండి, ప్రపోజల్స్ అన్ని తయారు చేయండి అమ్మా. రూమ్స్ కానీ ఇంకేదైనా వగరా అవన్నీ కూడా మనం చేసే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంతవరకు ఉందో అంతవరకు జాయిన్ చేసుకుంటారు, ఎందుకులే అనుకుంటారు. అలా అనుకోకుండా ఈ రోజున ఇక్కడ మీకు సహకరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారు ముత్తరాజు గారు కానీ, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని మీ అందరి తరపున, అమ్మ నాన్న తరపున అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభినందించవలసి వస్తుంది వాళ్ళని. జనరల్గా సీట్లు మనకు 350 కెపాసిటీ, ఇంకెక్కడ జాయిన్ చేసుకుంటాను అనుకుంటా జాయిన్ చేసుకోలేరు. ఇంకా అలా కాకుండా అందరికి ఇక్కడ వచ్చి ఇదంతా కూడా చాలామంది పేద కుటుంబాలు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను చూస్తాం, అందరిని ఎంక్వైరీ చేస్తే చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈ కాలేజీని మనం చాలా డెవలప్ చేయాలి. ఈసారి చాలా డెవలప్ చేయాలి. ఇలాంటి కాలేజీ మన జిల్లాలో ఇది బ్రహ్మాండమైన కాలేజీగా మంచి పేరు తెచ్చుకున్న కాలేజీ ఇది ఒకటే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ కాలేజీ కాకినాడ జగన్నాథపురం 25వ డివిజన్ సత్యదేవి నగర్ బీజేపీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న పథకాలకు సంబంధించిన కరపత్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా వెంకటనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిలగడ గంగరాజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా వెంకటనారాయణ మాట్లాడుతూ, నూతన ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే ముందు ఎన్నికల హామీలో భాగంగా 6 పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, 6 పథకాలను త్వరితగతిన ప్రవేశపెడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కోకిలగడ్డ గంగరాజ్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అనేక పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈ కరపత్రంలో ఉన్న అనేక పత్రాలను ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే ఈ శ్రమ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డుని వెనువెంటనే చేయించుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల చైర్యన్ పైడా రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, కొండేటి గంగాధర్, సంఘాని సత్యం, సాకా వెంకటేశ్వరరావు, మేడ విజయలక్ష్మి, ఆకుల రామకృష్ణ, బర్రె సత్తిబాబు, వి మాలతి, బర్రె శ్రీను, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. వారు ఒకటే మాట చెప్తున్నారు, మాది మంత్రి అయినా ఏ బాధ్యతలో ఉన్నా సరే మేము ప్రజలకు సేవకులకు మాత్రమే నినాదం ఇస్తున్నారు. దానిలో భాగంగానే మా స్థానిక నాయకులు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి, 25వ వార్డు ఇన్ఛార్జు వారి స్థానిక కార్యాలయం బీజేపీ కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 6 గ్యారంటీ ఏదైతే చెప్పారో 6 గ్యారంటీలు, దానిలో ఒక గ్యారంటీ ఆడబిడ్డ నిధి దాన్ని విడుదల చేయడం జరిగింది.
ఈ స్థానిక సత్యదేవి నగర్లో వారి ఆధ్వర్యంలో ఈ ఆడనీతి కార్యక్రమాన్ని కరపత్రం ద్వారా ప్రతి ఇంటికి చేరవేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్క అంటే బిలో ప్రాపర్టీ వారందరూ కూడా ఈ కరపత్రంలో ఉన్నటువంటి ఆధారాలు తీసుకుని మీ సేవకి వెళ్తే వారు నమోదు చేస్తారు. వారికి ఈ ఆడనీతి ద్వారా ఈ పథకానికి అర్హులు అవుతారు. ఈ యొక్క పథకాన్ని వినియోగించుకుంటారని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలు, ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు పైడ వెంకటనారాయణ గారికి, అలాగే జిల్లా కార్యవర్గానికి, మా మండల అధ్యక్షులు, మా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఈరోజు కాకినాడ జగన్నాథపురం 25వ డివిజన్ సత్యదేవి నగర్లో ఏదైతే ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి మేము 6 పథకాలు గ్యారంటీగా వెనువెంటనే మీకు ముందుకు తీసుకొస్తామని ఏదైతే మనకు హామీ ఇచ్చారో ఇప్పటికే 2 పథకాలని ఆయన అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారు కూడా మేము ఏదైతే పాంప్లెట్ ముద్రించి మీ ముందుకు తీసుకొస్తున్నామో ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి 12 అర్హతల్ని మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు సచివాలయం నుంచి మీ కవర్ వస్తే అప్పుడు వెనువెంటనే పట్టుకెళ్ళడానికి ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కనుక మీ సేవా కేంద్రం ఆధారంగా ఇవన్నీ కూడా మీరు తయారు చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఈ లబ్ధినంతా మీరు చేకూర్చుకోండి. అలానే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు మనకి ఇస్తుందో అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కార్మికుల ఆధారంగా అసంఘటిత కార్మికులకు సంబంధించి కాకినాడలో ఈఎస్సీ ఆసుపత్రి ఇక్కడ కట్టడం జరిగింది. ప్రతి కార్మికులు కూడా ఈ శ్రమ కార్డు తీసుకోండి. తద్వారా మీరు లబ్ధి చేకూరుతారు, మంచి వైద్యం చేకూరుతుంది. అది కాకుండా మీకు 2 లక్షల రూపాయలు దాంట్లో బెనిఫిట్ స్కీమ్ కూడా ఉంది. అలానే ఆయుష్మాన్ భారత్ అనే కార్డు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అది 5 లక్షల రూపాయలు మీరు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి మీ సేవా సెంటర్లో చేస్తున్నారు కనుక మీరు ఇందులో ఉన్నటువంటి ఏవైతే మేము ముద్రించి మీ ముందుకు తీసుకొస్తున్నామో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అడిగితే మీకు చెప్తారు. తద్వారా మీరు ఆ కార్డులన్నీ కూడా లబ్ధి పొందుతారని చెప్పి తెలియజేస్తూ, అలానే భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితిలో 4వ తరగతి చిన్నారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. క్లబ్ ప్రెసిడెంట్ అలై బాలా త్రిపుర సుందరి అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనం శ్రీనివాస్ పాల్గొని చిన్నారికి స్కూల్ ఫీజు, బుక్స్, యూనిఫామ్, బ్యాగ్, షూస్ నిమిత్తం 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ అలై బాలా త్రిపుర సుందరిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అలై సతీష్, అలై దుర్గా సుభద్ర, అలై లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ అలై బాలా త్రిపుర సుందరి, సెక్రటరీ అలై రమ్య, ట్రెజరర్ అలై రేవతి, క్లబ్ పిఆర్ఓ అలై మణి, క్లబ్ సభ్యులు అలై హేమలత, అలై దీపిక తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుని ఇక్కడ సాయిబాబా దగ్గర భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసి, అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక సేవాతత్వం, ఎవరో ఒకరు దాన్ని చూసుకోవాలని ఒక ఆలోచన ఉండదు. అలాంటి వ్యక్తులు మరి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నాయకులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి అలాంటి ఈ రోజుని స్వయంగా వాళ్ళ చెల్లెల యొక్క జ్ఞాపకార్థం కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మరి చిన్న వయసులోనే చనిపోయినటువంటి వాళ్ళ చెల్లెల పేరు మీద మరి వివేకానంద ఈ రామకృష్ణ మిషన్లో చదువుకుంటున్నటువంటి ఒక నిరుపేద మహిళ, నిరుపేద అమ్మాయిని, అంటే ఆర్థికంగా మరి ఆ కుటుంబం వాళ్ళని చదివించలేని పరిస్థితుల్లో మరి నాగేంద్ర గారు దృష్టి వచ్చినప్పుడు రెయిన్బో క్లబ్ వారు నాగేంద్ర గారు మరి సుందరి గారు ఆలోచనతోటి మరి ఆ అమ్మాయిని చదివించడానికి వచ్చినందుకు చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మనం ఏదో చిన్న కార్యక్రమం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకరిని దత్తత తీసుకుని ఆ అమ్మాయిని చదివించడానికి ఆ అమ్మాయికి కావాల్సిన సర్వం, అంటే ఫీజు దగ్గర నుంచి బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్, టోటల్గా అన్నీ కూడా సమకూర్చి మరి వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ చెల్లిని ఆ అమ్మాయిలో చూసుకుంటూ మరి నాగేంద్ర అంత మంచి మనసుతోటి ఈ సేవా కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ, దేవుడు మంచి ముందుకు నడిపిస్తూ ఇలాంటి వాళ్ళని ఇంకా మరికొందరిని చదివించేలాగా ఆయనకి ఆ భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
మరి రెయిన్బో క్లబ్ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే కాకుండా రెయిన్బో క్లబ్ వాళ్ళు ఇంతకు ముందే రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ అని ఒక హోమ్ స్థాపించాడు. మరి నాగేంద్ర గురించి చెప్తే చాలా టైం పడుతుంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ, ఆయనకున్న మనసు కానీ చాలా గొప్ప మనసుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు చదివించడానికి కానీ, ఇద్దరు పిల్లలకి మనం పోషణ చేయడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతుంటాం. కానీ ఈ రోజుని నిరుపేదగా ఆర్థికంగా పిల్లలు చదువుకోలేని పిల్లలు కానీ, ఆ ఇంట్లో ఏమీ తినలేని పరిస్థితిలో ఉన్న పిల్లల్ని అనాథాలను తీసుకొచ్చి తన హోమ్లో జాయిన్ చేసుకుని వాళ్ళకి విద్య నేర్పిస్తూ, మరి వాళ్ళకి కావాల్సింది పోషణ దగ్గర నుంచి అన్ని బుక్స్ అన్నీ కూడా సమకూరుస్తూ, ఎందుకంటే ఒక ఫ్యామిలీని పోషించడానికి ఈ రోజుని ప్రతి ఒక్కరికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి తరుణంలో మరి నాగేంద్ర సమాజంలో నేనున్నానంటూ ముందుకు వచ్చి మరి ఒక చిల్డ్రన్స్ హోమ్ని స్థాపించి చిల్డ్రన్స్ హోమ్ దగ్గర పిల్లలకి అందరికీ కూడా భరోసాగా నిలుస్తూ ఒక రెయిన్బో క్లబ్ కూడా పెట్టి, ఆ క్లబ్ ద్వారా పిల్లలతోటి కాకుండా మరి సమాజంలో ఎక్కడైతే నిరుపేద ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి సహాయ సహకారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నాను కాబట్టి నేను చూడగలుగుతాను. యాజ్ ఏ గవర్నర్గా మొన్న పండూరు దగ్గర ఒక రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆర్థికంగా హెల్త్ పరంగా చాలా చిక్కయ్యాడు. మంచం నుంచి ఎగలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనకి ఏం అవసరం లేదు, కానీ వాళ్ళకి ఏదో మనం భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి నాగేంద్ర వాళ్ళకి 2 నెలలకు సరిపడగా రేషన్ అన్ని కూడా అందజేయడం జరిగింది. అలాగే ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక క్యాన్సర్ తో బాధపడుతున్న నాగేంద్ర అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ చెల్లిని ఈ అమ్మాయిలు చూసుకుంటూ మరి ఆర్థికంగా ఈ అమ్మాయికి ముందుకు వచ్చినందుకు మరి ఒక్కసారి మా జిల్లా నుంచి నాగేంద్రకు ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నాం. వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలను తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కలిగించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కందిపప్పు బియ్యం విక్రయాల కౌంటర్లను ఎమ్మెల్యే కొండబాబు ఎంఎస్ఓ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలపై ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం బహిరంగ మార్కెట్లో 180 రూపాయలు ఉన్న కందిపప్పును 160 రూపాయలకు, 50 రూపాయలు ఉన్న బియ్యం 49కి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని వస్తువుల విషయంలోనూ ఈ ఊరట కలిగిస్తామని అన్నారు. నిత్యావసరాల ధరలను దశల వారీగా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తొలి దశలో కందిపప్పుపై కిలోకు 21 రూపాయలు తగ్గించామని, నాణ్యమైన స్టీమ్డ్ రైస్ బీపీటీ సోనా మసూరి కిలో 49 రూపాయలకు, ముడి బియ్యం కిలో 48 రూపాయల చొప్పున ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తామని తెలిపారు. ఒకరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ ఆనంద్, ఎస్టేట్ అధికారి ఎర్రంశెట్టి శివ, టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కొల్లభక్తుల అప్పారావు, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, గోవింద్, సలాది ప్రసాద్, కోకో సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏ మాట చెప్పిందో అధికారం వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటుంది. ఇప్పటికే అంచెలంచెలుగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. మొన్ననే చెప్పిన ప్రకారంగా పెన్షను 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ప్రారంభించుకున్నాం. అదేవిధంగా నిన్న కాక మొన్న ఉచిత ఇసుక ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదైతే భారంగా మిగిలిందో నిత్యావసర వస్తువులు, దానిపైన కూడా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారం అయింది, దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు. ఆ విధంగానే చూసుకుంటే ఈ రోజున కందిపప్పు 181 రూపాయలు ఉండి కందిపప్పు ఈరోజు 160 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ప్రారంభించాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఈ రోజున. అదేవిధంగా గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తానని చెప్పారు,
కానీ ఆ సన్నబియ్యం ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేశారు. అలాంటి సన్నబియ్యం ఈరోజు మార్కెట్లో విలువ 55 రూపాయల 85 పైసలు ఉంటే దగ్గర 56 రూపాయలు ఉంటే 49 రూపాయలకి ఇస్తున్నాం. ఈ రోజున ఇప్పుడే ప్రారంభించాం, దగ్గర 7 రూపాయలు కలిసి వస్తుంది. అదేవిధంగా సోనా బియ్యం 52 రూపాయల 50 పైసలు ఉంటే 48 రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజున. దగ్గర దానికి కూడా ఇదొక 2 రూపాయలు 4.5 రూపాయలు కలిసి వస్తుంది. ఈ విధంగా ప్రజలకి కేజీ మీద ప్రజలకి భారం తగ్గించాం ఈ రోజున. గత ప్రభుత్వంలో చూసుకుంటే సగటు మనిషికి 15,000 రూపాయల ఆదాయం ఉంటే, ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000 రూపాయల ఆదాయం ఉంటే ఆ రోజున 11,000 రూపాయలు ఖర్చు అవుతే అప్పుడున్న రేట్ల ప్రకారంగా 4,000 మిగిలిదండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజు నీ శాసనసభ్యులు ఉన్నప్పుడు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఆదాయింది ఉంటే 20,000 ఖర్చు అయింది దాన్ని. అంటే ఈ రోజున ప్రతి కుటుంబానికి 9,000 రూపాయల భారం అయింది. ప్రతి కుటుంబానికి కూడా ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్నీ కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక విషయాన్ని గుర్తు చేయాలండి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, కాకినాడ ప్రజలకి. రైతు బజార్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్లు పెట్టాం. అలాంటి రైతు బజార్ని చాలా మంది ప్రజలు రైతు బజార్కి వచ్చి కొనుక్కునే అలవాటు పడ్డారు. రేట్లు తక్కువ ఉండడం, రైతు బజార్లో రైతులే స్వయంగా వచ్చి అమ్ముకోవడం, ఆ రైతులు బాగున్నారండి. అదేవిధంగా కొనుక్కుని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్లు పెట్టిన తర్వాత. మేము పెట్టిన రైతు బజార్లు తప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి ఎక్స్ట్రా. పట్టణాలు పెరిగినాయి, ప్రాంతాలు పెరిగినాయి, జనాభా పెరిగారు, దాని ప్రకారంగా రైతు బజార్లు పెంచాలన్న ఆలోచనతో నేను ఉదాహరణకి కాకినాడ తీసుకుందాం. మనకున్నటువంటి రైతు బజారు గాంధీనగర్ రైతు బజారు, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైతు బజారు. జగన్నాథపురం నుంచి ఈ రైతు బజార్లకు వస్తారని చెప్పి జగన్నాథపురం రైతు బజారు జగన్నాథపురం ఒకటి ఏర్పాటు చేస్తే అది కట్ల పేరండి 5 సంవత్సరాల్లో. అంటే ఫ్లోటింగ్ తగ్గాలని అంత దూరం నుంచి రాలేకపోతున్నారని చెప్పి జగన్నాథపురాన్ని ఒక రైతు బజారు ఏర్పాటు చేస్తే అది కూడా పెట్టలేకపోయారండి. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తాం, ప్రజలకి అందుబాటులో రైతు బజార్లు పెట్టాలండి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పెట్టిన రైతు బజార్లు తప్ప కొత్తగా ఒక్క రైతు బజార్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయితే ఈ రోజున మళ్ళీ రైతు బజార్లు జనాభా ప్రాతిపద్యం మీద, జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అందించే కందిపప్పు కానీ బియ్యం కానీ రైతుల బజార్లో పెట్టుకునే అవకాశం కల్పించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కలిగించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పేదల ఆహార భద్రతకై ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం రీసైక్లింగ్ ద్వారా అక్రమ మార్గాలకు తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కాకినాడ 25వ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పథకాల కరపత్రాలు పంపిణీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నెరవేర్పు దిశగా పాలన సాగుతోందన్న బీజేపీ నాయకులు. ఈనాటి వార్తలు ఇక్కడితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.